హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీఎస్ఎస్ విలేజ్ ముచ్చట్లు. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈ రోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ్లైన్ చూసారు కదా ఫ్రెండ్స్, జాతర అంటే ఇట్లా ఉండాలి, ఇంకొకటి చింతకాయ పచ్చడి ఎట్లా పట్టించిన అని చెప్పేసి వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటా. అందుకని కొంచెం క్లిప్పులు తీసిన. ఈ వీడియోలోనైతే మెయిన్ చింతకాయ పచ్చడి పట్టించిన అనమాట. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చిన కదా, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర హుజరాబాద్ అనే సిటీ ఉంటుంది. అక్కడ ప్రతి గురువారం సంత అంటారు కదా, అంగడి జరుగుతుంది. అక్కడనైతే నేను చిన్నప్పుడు నేను చదువుకున్నది హుజరాబాద్లో, కానీ చిన్నప్పుడు వేరే దగ్గర ఉండే అంగడి, ఇప్పుడు వేరే దగ్గర ఉంది. అంగడికి పోతే దొరకదంటూ ఏమీ లేదు. మస్తు అంటే సూపర్ ప్రతిదీ ఉంది ఫ్రెండ్స్. నేను కొన్ని తీసుకున్నా, ఏం తీసుకున్నా అని చెప్పేసి ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటా. అంగడి కూడా కొంచెం తీసిన. మెయిన్ మన చింతకాయ పచ్చడికి బుడ్డవన్లు, ఎల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు ఇవన్నీ తీసుకున్నా అన్నమాట. ఇవి ఎట్లా తీసుకున్నా, దేనికి ఎంత రేటు, బుడ్డవన్లను అదే మీరు చింతకాయ పచ్చడి ఎట్లా పట్టిస్తారు, మిషన్లలో పట్టించినామా ఎట్లా పట్టించినా అని చెప్పేసి వీడియోలో కొంచెం క్లిప్పులు తీసిన. అందుకని చెప్పేసి ఈ వీడియోలో చింతకాయ పచ్చడి ఎట్లా పట్టించిన. నెక్స్ట్ జాతర, అమ్మ వాళ్ళ ఇంటికాడ జాతర సూపర్ అంటే సూపర్ జరుగుతుంది. ఎందుకంటే సమ్మక్క జాతర రోజు వాళ్ళైతే వండుకొని తినేసి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు అక్కడనే ఉంటారన్నమాట. వండుకొని తినేసి వస్తారు. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసిన. అందుకని అక్కడ కూడా కొంచెం వీడియో తీసిన అన్నమాట. అయితే దేవుడున్న వాళ్ళు నైటే వెళ్తారు బియ్యం పోసుకొని. బియ్యం అంటే ఎట్లుంటాయి, ఏం కలుపుకుంటారు అని చెప్పేసి. కొత్త చీర నేను ఆల్రెడీ మీతోటి షేర్ చేసుకున్నా. మా తమ్ముడు ఒక రోజు వచ్చి 2 చీరలు తీసుకెళ్ళినని, ఒకటేమో విమలవాడకి వెళ్ళినప్పుడు కట్టుకుంది, ఇంకొకటి సమ్మక్క జాతరకి కొత్త బియ్యం పోసుకుంటే కొత్త చీర కావాలి. అందుకని చెప్పేసి ఇప్పుడు మా అమ్మ కట్టుకున్నది కూడా నేను కుట్టిండే అన్నమాట. ఆ 2 చీరలు అయిపోయినాయి. అందుకని చెప్పేసి ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకుందామని కొంచెం వీడియో తీసిన. జాతర ఎట్లా జరుగుతుంది, మేము చిన్నప్పటి నుంచి వెళ్ళిన జాతర అన్నమాట అది. అందుకని నేను ప్రతి ఇయర్ వెళ్తా అన్నమాట. మా ఇంటి దగ్గర మేడారంకి వెళ్తాం, అక్కడనైతే వాళ్ళ దగ్గర వెళ్తారన్నమాట. సో వీడియో మొత్తం కంటిన్యూగా చూడండి, మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఎంట్రీ ఎవరితోటే వీడియో తీయలేదు, మధ్యలోకి వచ్చినాక బుడ్డవాళ్ళు అంటే ఇవే ఫ్రెండ్స్. చూడండి, ఇలా 2 రకాలు ఉంటాయి. కొన్ని ఏమో ఇట్లా సన్నగా ఉంటాయి, కొన్ని ఏమో ఇట్లా ఉబ్బుగా ఉంటాయి. ఉబ్బుగా ఉండేవి అయితే మంచిగా ఉంటాయి అన్నమాట. చూడండి, అంగడికి చాలా అంటే చాలా ఉన్నాయి. మేము తీసింది ఇంకా తక్కువ, నేను తీయలేదు. నా సెల్లులో స్టోరేజ్ ఫుల్ అయిందని అఖిలని తీయమంటే కొంచెం క్లిప్పులు తీసింది. మా తమ్ముడు కూడా వచ్చింది, కానీ అసలు మేము వెళ్ళిందేమో వాళ్ళ నీకు ముందు వీడియోలో చూపించిన కదా, వాడు సామాన్యనే చదువుకున్నాడు. బస్ స్టాండ్లో సామాన్ వేస్తే హైదరాబాద్కి పోతాయని సామాన్ తోటి వచ్చేయడం అన్నమాట. అక్కడికి వచ్చినాక లాకేష్ ఉంది, వాడేమో సామాన్ పట్టుకొని ఒక కాడ కూర్చున్నాడు. ఇక్కడనైతే మేము బుడ్డ బండ్లు అవన్నీ, ఎల్లిపాయలు అయితే పావు కిలోకి 80 రూపీస్ తీసుకున్నారు. జీలకర్ర అవన్నీ తీసుకున్నాం అన్నమాట. చూడండి, జీలకర్ర ఇక్కడనే తీసుకున్నా. ఇవన్నీ తీసుకొని అక్కడికి పోయినాం, పట్టించే కాడికి పోయినాక తెలిసింది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా మంది ఉన్నారు. చూడండి, మీకు ఆల్రెడీ నేను ఫస్ట్ టైం అసలు ఇక్కడికి వచ్చిన, ఎప్పుడైనా మా డాడీ పట్టించుకొచ్చేది, ఒకసారి చూద్దామని నచ్చిన. కానీ మేము వచ్చేవరకు ఫుల్ లైన్ పబ్లిక్ అక్కడనే తీసుకొని అక్కడనే పట్టించుకుంటున్నారు. చూడండి, మేమైతే ఇక మిరపకాయల తొక్క అవి ఉంటాయి కదా, తోడుకలు, ఎల్లిపాయ తోడుకలు ఇవన్నీ తీసి రెడీగా పెట్టమన్నారు. ఫైనల్గా పచ్చడిని అయితే పట్టించినాం ఫ్రెండ్స్. చీకటి అయింది. మా తమ్మునికి డ్యూటీ ఉన్నది, ఒకటే తిట్టడు. అట్లా జరిగిందన్నమాట. ఆ అంగట్లోనైతే నేను ఏమేమి కొన్నానో లాస్ట్లో చూపిస్తా. ఇప్పుడైతే నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట ఇది. మా తమ్ముడు ఆ రోజు వెళ్తాడు, రేపు వెళ్తాడనగా నైటే దర్శనం చేసుకుంటా అని చెప్పేసి. మా అమ్మ నైట్ నిద్ర చేస్తుంది అన్నమాట, దేవుడు ఉన్నాడు కాబట్టి. చాలామంది మా వాడకి వెళ్తున్నారు. ఈ చీర నేను కుట్టింది, కొత్త చీర, కొత్త టవల్ ఉండాలి, బియ్యం కలుపుకొని పెట్టుకుంటారు అన్నమాట. సమ్మక్కం చేసిన రోజు ఒక పోక ఖర్జూర 11 రూపాయలు కుడుక ఇవన్నీ కలుపుకొని పెట్టుకొని జాతరకు పోయే రోజు నైట్ ఈ కొత్త టవల్లోనైతే పోసుకుంటారు. ఇట్లా 5 దోశలు వేయాలన్నమాట ఈ బియ్యం. మా తమ్ముడు అప్పుడే స్నానం చేసిండు, అందుకని చెప్పేసి మా తమ్ముడిని ఏమన్నా, ఇంతకన్నా ముందు నేను పసుపు రాసిన అన్నమాట. ఎవరైనా పోయొచ్చు, నేను పోయొచ్చు, తమ్ముడు పోయొచ్చు, డాడీ పోయొచ్చు. కాకపోతే మా తమ్ముడు అప్పుడే స్నానం చేసిండు కదా, మేము నిద్ర మబ్బులు ఉన్నాం అన్నమాట.
అందుకని వాడే పోసి కొద్దిసేపు ఉండి 12-1 గంటల వరకు మా తమ్ముడు వచ్చేసిండు. మా అమ్మ అక్కడనే ఉన్నది. మా అమ్మ ఒక చీరే 2 బెడ్షీట్లు అట్లా కప్పుకునేదానికి చలి పెడితే కదా దోమలు ఉంటాయి అని చెప్పేసి అట్లా అవన్నీ తీసుకెళ్ళింది. ఇప్పుడు ఈ బియ్యం ఇట్లా పోసిన తర్వాత ఈ టవల్ తోటి సహా నడుముకి కట్టుకోవాలి. ఈ బియ్యం ఏం చేస్తారని చెప్పేసి లాస్ట్లో చెప్తా. ఇట్లా నడుముకి కట్టుకొని అట్లనే పోతారు అన్నమాట. ఇప్పుడు ఇట్లా కట్టుకున్నాక బయటకు వచ్చినాక కాళ్ళకు నీళ్ళు పోయాలన్నమాట. నేను నీళ్ళు అవన్నీ పోసినా కానీ నేను ఈ వీడియోలో చూపిస్తుంది చాలా అంటే చాలా తక్కువ. అంగట్లో కూడా తీస్తే మస్తుండో అనిపించింది నాకు కూడా. చాలా అంటే చాలానే కొన్నాం. కూరగాయలు అవన్నీ తీసుకున్నాం కానీ ఏం తీయలేదు. నాదల్ల స్టోరేజ్ ఫుల్ అయిందని నేను ఎక్కువ తీయలేదు. చూసిరు కదా మా బాబాయ్ అయితే మంచిగా పండుకున్నారు. ఇంకా నెక్స్ట్ డే మేము నైట్ వాళ్ళు వెయ్యి వచ్చేసారు. మా తమ్ముడు హైదరాబాద్కి వెళ్ళిండు. మా తమ్ముడు ఉంటే మాకు ఇబ్బంది అయింది ఫ్రెండ్స్. లేచి మా పెద్దమ్మ నేనే ఇల్లు కడిగి ఇంట్లో పని అంతా చేసిన తర్వాత ఒక టీ తాగేసి ఇక్కడ వండుకునేదానికి సామాన్ అన్నీ చదురుకొని వచ్చినాం. బస్ స్టాండ్ కిలోమీటర్ దూరం ఉంటుంది అన్నమాట. బస్ స్టాండ్కి వాళ్ళని వీళ్ళను బతులాడి బండి మీద దింపించుకొని మళ్ళీ ఇక్కడ దాకా ఆటోకి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్నాక మళ్ళీ వండుకునే కాడికి వేరే ఆటో 10 రూపీస్ ఇచ్చి దించిర్రు. ఇదంతా వీడియో తీయలేదు, వీలైనంత తీసినాం. ఇప్పుడైతే మా అమ్మ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్ళినాం. ఇక్కడ ఆటో దించినాం. 30 రూపీస్ తీసుకున్నారు మా విలేజ్ నుండి ఇక్కడికి. ఇప్పుడు మా అమ్మ దేవుని ముందే కూర్చున్నారట. అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి లగేజ్కి అమ్మ దగ్గర పెట్టేసి ఇప్పుడు లోపలికి వచ్చినాం. మేము వచ్చింది మార్నింగ్ అన్నమాట. అందుకే మంది తక్కువ ఉన్నారు. ఎప్పుడు వచ్చినా సరే మస్తు లైన్ ఉంటుంది. నేను అట్లనే భయపడ్డా కానీ మంచిగా తక్కువ ఉన్నారు. నేను కూడా అటు 1/2 కేజీ ఇటు 1/2 కేజీ బెల్లం కొబ్బరికాయ తీసుకురాలేదని చెప్పేసి పోతే 40 రూపాయలు అన్నారు ఫ్రెండ్స్. సబ్బు 40 రూపాయలు పెట్టుకునేదని గల్లగా 21 వేసినారు అన్నమాట. సమ్మక్క సార్లక్క గద్దెలు అన్నమాట. ఇవి మంది ఉంటే అస్సలు కనబడ్డాయి. ఇప్పుడు ఫ్రీగా కనబడ్డాయి. మంచిగా దర్శనం చేసుకున్నా. మేడారంలో చూసిలు కదా కొంచెం గద్దెల చుట్టూ బాగా మంది ఉండడం వల్ల దగ్గరికి వెళ్ళలేకపోయినా. ఎక్కడున్న దేవతనే కదా, ఇక్కడనైతే మంచిగా దర్శనం అయింది అనుకున్నా నేనైతే. చూడండి ఇదే అన్నమాట సారలమ్మ గద్దె. ఇది ప్రతి ఇయర్ ఇక్కడ అంటే 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. ఇక్కడ ఈ పొలాల మధ్యలో ఉంటుంది. ఈ జాతర వచ్చినప్పుడు చూపించిన కదా ఫస్ట్లో పొలాలు అయితే వేయరు, మొత్తం ఖాళీ ప్లేస్ ఉంచుతారు. పార్కింగ్కు షాప్స్కి ఇట్లా ఉంచుతారు అన్నమాట. చూసిరు కదా మేము చిన్నప్పటి నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఫైనల్గా దర్శనం అయిపోయినాక ఇక్కడ 10 రూపీస్ ఇస్తే ఇక్కడ దించిళ్ళు. ఇవి మండువా అంటారు. ఇదే నేను చూపించేది కొంచెమే కానీ మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి చాలా అంటే చాలా మంది అందరు వండుకొని పోతారు. చూడండి బట్టలు ఎండేసిండ్రు, ఇక్కడ పొయ్యిలు పెట్టుకొని వండుకుంటున్నారు. ఇదే కాదు ఇంకా లోపల కూడా చాలా మందే ఉన్నారు. నేను తీసింది కొంచెమే. నిజంగా ఫ్రెండ్స్ ఒక జాతర అంటే ఎట్లుంటుందో అట్లా మంచిగా వండుకొని ఇది ఎంజాయ్ చేసిపోతారు. ఎక్కడెక్కడి నుంచి వస్తారు చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు. మేమైతే ఇక్కడ ప్లేస్ చూసిరు కానీ ఇక్కడ మస్తు ఎండ కొడుతుంది. పిల్లలు ఉన్నారని చెప్పేసి మా అమ్మగిన లోపల ఇంకెక్కడైనా ప్లేస్ ఉందా అని ఎంట్లాడి ఇక్కడ సాఫ్ చేసి వచ్చింది. ఇక్కడ అన్ని చెట్లు ఉండే అవన్నీ ఇరిచి సాఫ్ చేసి ఇక్కడ మంచిగా నీడు ఉన్నది అన్నమాట. మా వాడవాళ్ళు అందరం ఇక్కడ ఉన్నాం. ఆల్రెడీ పొయ్యి అంటు పెట్టిళ్ళు, రైస్ కూడా పెట్టిర్రు అన్నమాట. ఇక్కడ పొయ్యి మీద వండుకుంటే మస్తు ఉంటుంది కదా ఫ్రెండ్స్. పొయ్యి మీద అన్నం అయిపోయింది. మా బాపు కూర తేయడానికి లేట్ అయిందన్నమాట. అన్నం వండి వట్టిగానే కూర్చున్నాం. ఇక కూర తెచ్చినాక కూర కూడా పొయ్యి మీద వేస్తుంది. ఈ మట్టెలు కట్టెలు అన్నీ ఎదురుకొచ్చినాం అన్నమాట. మా ఆయన వచ్చిండు. మా ఆయన ఇక్కడ కళ్ళు తాగుతాడు అన్నమాట. ఇక కింద కూర్చోరాదు కదా అందుకని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు కూర్చున్నాం. కళ్ళు తాగుతాడు తెచ్చుకున్నది. ఇక్కడ ఫైనల్గా అన్నం కూర అన్నీ అయిపోయినాయి. ఇక తింటున్నాం అన్నమాట మేము. ఇక మా డాడీ వాళ్ళు మాకు మజా తెచ్చారు. వాళ్ళు కొంచెం డ్రింక్ చేస్తారు కదా, ఇక వచ్చింది ఎందుకు కొంచెం అట్లా తాగేసి ఇంటికైతే వెళ్ళేసి 1 అవర్ అట్లా రెస్ట్ తీసుకొని సార్ కదా ఫ్రెండ్స్. మళ్ళీ మా ఇంటికైతే జాతరలలో మంచిగా వండుకొని తింటారు అన్నమాట మా అమ్మ వాళ్ళ ఇంటికాడ. అందుకని చెప్పేసి ప్రతి ఇయర్ వస్తాం. ఇప్పుడు రేపు శనివారం వీళ్ళకి ఆల్రెడీ 2 రోజులు స్కూల్ పోయింది. బుధవారం వచ్చినా కదా నేను ఇక్కడికి. బుధవారం గురువారం స్కూల్ పోయింది. శుక్రవారం ఇవాళ ఒక్కరోజు హాలిడే ఇచ్చిందట. రేపు స్కూల్ ఉందట. రేపు కూడా హాలిడే ఉంటే ఆదివారం దాకా ఉండి పోదామని అనుకున్నాం. కాకపోతే రేపు హాలిడే లేదట. రేపు తప్పిస్తే 3 days అవుతుంది. వాళ్ళ చదువు ఆగమవుతుంది అని చెప్పేసి తీసుకుపోవడానికి 2 కలుస్తే జాతర కూడా అని వాళ్ళ మా ఆయన వచ్చింది. చూడండి మా హాలి పడుకునేది.
చూసారు కదా ఫ్రెండ్స్, జాతర మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసినాం. మంచి అక్కడ వండుకొని తినొచ్చినాం ఫ్రెండ్స్. జాతర అంటే ఇట్లా ఉండాలి, ప్రతిసారి ఇట్లనే పోతారు. అందుకని చెప్పేసి నేను తప్పకుండా వస్తా అన్నమాట ఇక్కడికి. కాకపోతే మా తమ్ముడు ఈరోజు మార్నింగే వేయండి అన్నమాట, డ్యూటీ ఉన్నదని చెప్పేసి. లేకపోతే ఇవాళ ఉండు. చూసారు కదా, వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. బాయ్ బ్రా. చూసారు కదా, ఫైనల్గా మా ఇంటికి వచ్చినాం. నేను అంగట్లో ఏమేమి తెచ్చినాం అంటే టమాటా, బీరకాయ, బెండకాయ, కాకరకాయ ఇవన్నీ తీసుకొచ్చిన. కాకపోతే బీరకాయలు ఒకటి మా అమ్మ నాకు పెట్టింది. బీరకాయలను ఇక్కడ పాపడాలు ఎప్పుడో ఉండేనట, వాళ్ళు తీసుకున్నాయి. అప్పడాలు, పాపడాలు, చక్రాలు ఇవన్నీ సదరి. ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎట్లుంటుంది, మనకు అన్నీ సదురుతారు కదా. అందుకని చెప్పేసి చింతకాయ పచ్చడి అయితే కొంచెం తీసుకొచ్చిన అన్నమాట. లగేజ్ బాగుండే, అందుకని చెప్పేసి కొంచెం అయితే తీసుకొచ్చిన, టేస్ట్ చూపిద్దామని చెప్పేసి. ఇంకొకటి గ్రేప్స్ తీసుకున్నాను అన్నమాట ఆ రోజు అంగట్లో, గ్రేప్స్. ఇంకొకటి పుచ్చకాయ తీసుకున్నాం, పుచ్చకాయ అక్కడనే తిన్నాం. ఇది పూరీలు తీసుకుపోయినాం అన్నమాట. వంటలకు పోయాకాడ పూరీలు కొన్ని ఉంటే అద్దంటే ఇక మా అమ్మ పెట్టింది, పిల్లలు తింటారని చెప్పేసి. ఇక మా తమ్ముడు కూడా లేదు కదా, ఎవరు తింటారని పెట్టింది అన్నమాట. చపాతీలు కూడా చేసినాం, కానీ మా బాపుకి ఇక్కడ చికెన్ కూర కొంచెం ఉంటే కొంచెం పెట్టించింది. ఇంకొకటి పచ్చి కంకులు తీసుకున్నాం అన్నమాట అంగడికి పోయిన రోజు. 50 రూపాయలకి 8 ఇచ్చారు. ఒకటి మా బాబు నుంచి మిగిలినవి నేను తీసుకొచ్చిన. ఫైనల్గా పాలు, ఇవి కొన్న పాలు ఫ్రెండ్స్, బర్రె ఇస్తలేదు. కొన్న పాలు ఉంటే పట్టుకోమని ఇచ్చింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.